నేను దేవుని ప్రేమిస్తున్నాను, తను దేవుని సేవిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటాను. ఏంటి ఈ శాపం? వాట్ ఈస్ దిస్? Listen, go do your background study. Go analyze what is going on. Look for the patterns, repeating patterns. ఫ్యామిలీలో సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతుందా చూసుకో. దెన్ నో ద రూట్ కాజ్, ఫిక్స్ ద రూట్ కాజ్. ఎందుకంటే దీంట్లోనే బయటపడతాం ఎట్లా. దేవుని వాక్యంలో ఉంది, ఎవడైనా ఈ పితృ దోషాలు వస్తూ ఉంటే ఎవడైనా ఒకటి మధ్యలో ఆ లింక్లో చైన్లో ఉన్నవాడు ఒకడు నిలబడి, ఇదిగో మా నాన్న చేసిన పాపంలో దోషంలో నేను అంగీకరించను, ఆయన చేసిన పాపమే, ఆయన చేసిన తప్పే, నేను దేవునికి విరోధంగా నేను ఉండను, నేను నా బ్రతుకుని మార్చుకుంటా, నా జీవితాన్ని మార్చుకుంటా, నా జీవిత విధానం మార్చుకుంటా, నేను చేసే కార్యాలు మార్చుకుంటా, నా క్రియలు మార్చుకుంటా, నేను ప్రేమను చూపిస్తా, నేను దయను చూపిస్తా, నేను కరుణను చూపిస్తా, నా జీవితాన్ని మార్చుకుంటానన్న ఒక్క వ్యక్తి నిర్ణయం చేస్తే న్యాయవంతుడైన దేవుడు ఇదిగో వీళ్ళందరికి వచ్చింది. బట్ దిస్ గై ఈస్ బ్రేకింగ్ ద కర్స్. హీ డస్ నాట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ సిన్. దట్ ఈస్ ద కర్స్ బ్రేకర్స్. ఈరోజు ఇక్కడ ఉండాలి కర్స్ బ్రేకర్స్. నా పితరుల దోషాలు నా మీద రాకూడదు, నా తరం మీదకి వెళ్ళకూడదు, నాతో ఐ బ్రేక్ ఇట్. అది అనలైజ్ చేస్తానే కానీ బ్రేక్ చేయలేదు. ఎందుకంటే నాట్ ఆల్ కర్సెస్ ఆర్ ద సేమ్, డిఫరెంట్ కర్సెస్.